ఐవీఎఫ్‌లో ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత మీకు ప్రెగ్నెన్సీ రావాలంటే ఎటువంటి జాగ్రత్తలనేవి తీసుకోవాలి? సో, ఫస్ట్ అవాయిడ్ చేయవలసినవి పపాయ, పైనాపిల్ అవాయిడ్ చేయండి. ఈ ఫ్రూట్స్‌లో ఏవైతే అన్‌రైప్ ఉంటాయో వాటిలో కొంచెం యూట్రస్ కాంట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఆ ఎంజైమ్స్ ఉంటాయి. సో, అందుకు ఆ ఫ్రూట్స్ అవాయిడ్ చేయమని చెప్తాము. తర్వాతొచ్చేసి హెవీ వెయిట్ లిఫ్టింగ్ అనేవి అవాయిడ్ చేయండి. మీరు ఎక్సర్సైజ్ ఏమన్నా చేసుకుంటున్నారు అంటే నార్మల్‌గా ఏవైతే సింపుల్‌గా ఉంటాయో అలాంటి వర్కౌట్స్ చేయండి. హెవీ లిఫ్ట్స్ అనేవి అవాయిడ్ చేయండి. తర్వాతొచ్చేసి మీకు కాన్‌స్టిపేషన్ అలాంటి ఇష్యూస్ లేకుండా చూసుకోండి. నెక్స్ట్ చేయవలసినవి ఏంటి? ఫస్ట్ వచ్చేసి అన్నిటికన్నా ఇంపార్టెంట్ చాలా రిలాక్స్డ్‌గా ఉండాలి. ఎటువంటి స్ట్రెస్ అనేది తీసుకోకుండా. ఫస్ట్‌లీ మీకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది అనే విషయం అనేది మర్చిపోండి. నెక్స్ట్ వచ్చేసి బాడీ యాక్టివ్‌గా ఉండాలి. బెడ్ రెస్ట్ అవసరం లేదు. నార్మల్‌గా మీరు వాకింగ్ అలాంటివి చేసుకోవచ్చు. తర్వాతొచ్చేసి మీరు ఇంటేక్ తీసుకునేది గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అనేవి తీసుకోండి. ఎటువంటి ఫుడ్స్ అయితే మీరు తీసుకుంటారో ఎక్కువగా కారము అలాంటివి లేకుండా, మీ పొట్ట ఇరిటేట్ అవ్వకుండా చూసుకోండి. ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేది తీసుకోండండి.